ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మీరు క్రైస్తవులు అయితే మీరు క్రీస్తును తన ప్రభువుగా అంగీకరించిన ఎడల మీరు క్రీస్తువలే జీవించాలి. ఎందుచేతంటే మీ ప్రభావము మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యుల మీద పడుచున్నది. ఇదే విషయాన్ని మరి లూకా సువార్త 12వ అధ్యాయము 8-9 వచనంలో మనం చూద్దాం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకును. ఎవరైతే ఈ మనుష్యుల మధ్యన మనుష్యులతో నేను దేవుని కుమారుణ్ణి అని ఒప్పుకుంటారో వాళ్ళని యొక్క మనుష్య కుమారుడు అనగా దేవుడు మరి తన దూతల ముందు ఈ యొక్క వ్యక్తి నా కుమారుడు అని ఒప్పుకుంటారు. మరి 9వ వచనంలో మనం చూడొచ్చు, మనుషుల ఎదుట నన్ను ఎరుగనని వానిని నేను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పను. మరి ఏ మనుషుడైతే మరి యేసుక్రీస్తు నాకు తెలియదు, యేసుక్రీస్తుని నేను అంగీకరించలేదు అని అంటారో వాళ్ళని కూడా మరి దేవుడు ఆ యేసుక్రీస్తు ఏమంటారంటే, ఈ వ్యక్తి నాకు తెలియదు అని తన దూతల ముందు చెప్పినట్లుగా మనము లూకా సువార్త 12వ అధ్యాయము 8-9 వచనంలో మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎవరు చెప్పారు అంటే మరి పౌలు గారు చెప్పారన్నట్లుగా నమ్ముచున్నాను. మనము మనుషులందరి చేత చదవబడుచున్నాము. ఎందుచేతంటే మనము రాయబడిన దేవుని యొక్క పత్రికలై ఉన్నాము. మీరు వీధిలో ఉన్నప్పుడు కానీ, మీరు మీ పనులు చేసుకున్నప్పుడు కానీ, మీరు ఎక్కడున్నా కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఎందుచేతంటే మీరు ఆ మనుష్యుల ఎదుట నేను దేవుని కుమారుణ్ణి అని ఒప్పుకున్నారు కనుక మీరు ఏ విధంగా నడుస్తున్నారు, మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్నీ గమనిస్తూ ఉంటారు. మరియు ప్రత్యేకించి మీరు ఒక క్రైస్తవుడని చెప్పి ఒప్పుకున్న తర్వాత వారు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. మరియు మీ చుట్టూ ఉన్న ప్రజలకు అది ఒక ప్రభావాన్ని కలుగచేస్తుంది. మీరు ఏ విధమైన కార్యములు చేస్తున్నారో, మీరు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారో, మీరు ఏ విధంగా జీవిస్తున్నారో, మీ నడవడికి ఏ విధంగా ఉందో ఇదంతా కూడా మరి మీ చుట్టూ ఉన్నటువంటి జనులకి ఒక ప్రభావాన్ని విడిచిపెడుతుంటుంది. మరియు మనము ఏమి చేయుచున్నాము మనము గమనించుకోవలసినది. ఎందుచేతంటే మనము క్రైస్తవులను ఒప్పుకున్న తర్వాత మనము ఏం చేస్తున్నాము, మనం చేసే పనులన్నీ కూడా క్రీస్తుని అంగీకరించబడిన పనుల మీద ఉన్నాయా లేదా, మనం క్రీస్తు వలె జీవిస్తున్నామా లేవా, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఎందుకనగా మనము ప్రభావం కలగజేస్తూ ఉన్నాం కనుక. అప్పుడు మనం కేవలం మన మీద మాత్రమే కాదు కానీ మనము ఏదైతే క్రైస్తవులను చెప్పుకుంటున్నామో అట్టి దాని మీద కూడా నిందని తీసుకొస్తాము. ఎప్పుడైతే మీరు క్రీస్తు వలె జీవించకుండా మీరు ఏదైనా చెడు ప్రవర్తన కలిగినట్లయితే, చెడు సహవాసాలు కలిగినట్లయితే, చెడు పనులు చేసినట్లయితే మరి ఆ యొక్క నింద అనేటువంటిది మీకు మాత్రమే వాళ్ళు ఆపాదించరు. ఎందుచేతంటే నీవు జనుల ముందు క్రీస్తు యొక్క కుమారుడు అని ఒప్పుకున్నావు కనుక ఆ యొక్క తప్పుని, ఆ యొక్క ఏదైతే చెడు ప్రభావం నువ్వు కలగచేసావో ఆ చెడు ప్రభావం అనేటువంటిది అది కేవలం నీ వరకు మాత్రమే వాళ్ళు ఆపాదించకుండా ఆ యొక్క చెడు ప్రభావాన్ని ఈ యొక్క క్రిస్టియానిటీ మీద కూడా తీసుకొస్తారు. మరి అదే చెడు ప్రభావాన్ని క్రీస్తు కూడా వాళ్ళు ఆపాదిస్తారు. కనుక క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు నీ ప్రవర్తనని సరిచూసుకోవాలి. ఎందుచేతంటే నీవు క్రీస్తు కుమారుడు లేదా క్రీస్తు కుమార్తెవై ఉన్నావు కనుక ఆ విధంగా మాత్రమే నడుచుకోవాలి. మనము ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక సింహాన్ని గమనించండి. ఆ యొక్క సింహం యొక్క రూపము మరి ఎంతో గంభీరంగా ఉంటుంది. ఆ యొక్క సింహం యొక్క ఆ జుట్టు అనేటువంటిది చాలా ఒక రకమైనటువంటి భయాన్ని కలుగచేస్తూ ఉంటుంది. ఆ యొక్క సింహం యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అదే ప్రవర్తనని, అదే రూపాన్ని, అదే విధానాన్ని మరి ఆ యొక్క సింహం యొక్క బిడ్డ అయినటువంటి బేబీ లయన్ కూడా కలిగి ఉంటుంది. ఎందుచేతంటే సింహం ఏ విధంగా అయితే నడుస్తుందో ఈ యొక్క బేబీ లయన్ కూడా అదే విధంగా నడుస్తూ ఉంటుంది. సింహం యొక్క కళ్ళు ఏ విధంగా అయితేనేయో అదే యొక్క కళ్ళుని మరి బేబీ లయన్ కూడా కలిగి ఉంటుంది. ఏ విధంగా అయితే మరి సింహము జీవిస్తున్నదో
ఏ విధమైనటువంటి ఒక గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నదో, ఏ విధంగా అయితే తన నడవడిక ఉందో అదే బిహేవియర్ అంతా కూడా ఆ యొక్క బేబీ లైన్ కూడా కలిగి ఉంటుంది. మరి నీవు నేను కూడా దేవుని కుమారులైతే, మరి దేవుని కుమార్తెలైతే, దేవుని బిడ్డలైతే, మరి క్రీస్తు ఏ విధంగా అయితే జీవించినారో అదే విధంగా మనము జీవించాలి. అదే ప్రభావాన్ని మనము విడిచిపెట్టాలి. అదే బిహేవియర్ మనము కలిగి ఉండాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.